Independence is not a moment in the history. It is a never-ending path to prosperity. స్వాతంత్ర్యం అనేటువంటిది చరిత్రలో మిగిలిపోయినటువంటి ఒక ఉద్యమం కాదు. స్వాతంత్ర్యం అంటే మన దేశం యొక్క సంపన్నతని, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవటానికి మనం నిరంతరం సాగించాల్సినటువంటి ఒక పోరాటం. స్వాతంత్ర్యం అనేటువంటిది చరిత్రలో మిగిలిపోయినటువంటి ఒక ఉద్యమం కాదు. Dear friends, according to government records, in rural India, 50 million toilets have been constructed, 3.8 million in cities and towns. Moreover, 2.48 lakh villages, 203 districts and 5 states, Sikkim, Himachal Pradesh, Kerala, Uttarakhand and Haryana are now open defecation free. గవర్నమెంట్ మనకి ఎన్నో చేసామని చెప్తూ ఉంటుంది రికార్డ్స్లో, కానీ ఫ్యాక్ట్, ట్రూత్ డిఫరెంట్గా ఉంటుంది. అక్టోబర్ 2, 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ 2019లో ఇండియాని టోటల్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేస్తామని మనకి గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మీద నుండి. ఓకే, గవర్నమెంట్ హ్యాస్ నో డౌట్ కమ్ ఫార్వర్డ్ ఇన్ ఏ బిగ్ వే బై ప్రొవైడింగ్ నెసెసరీ ఫైనాన్షియల్ రిసోర్సెస్. చేయలేదు అని నేను చెప్పలేను, కానీ చేసినప్పటికీ ఈ రోజుకి భారతదేశ గ్రామాలలో, విలేజెస్లో 100% శానిటేషన్ ఫ్రీ అనేటువంటిది మనకి కనిపించదు. ఎలిమినేట్ ద ప్రాబ్లమ్ ఇన్ రూరల్ ఇండియా, టు ఎలిమినేట్ ద ఓపెన్ డెఫికేషన్ ప్రాబ్లమ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ఇండియా, we must construct latrines, and at the same time we must supply sufficient water, and behavioral change is also very important. The villagers of rural India, the mindsets of the rural people, the behavioral change is very, very important. డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనేటువంటిది ఈ సోషల్ చేంజ్ అనేటువంటి యాంగిల్, ఆ యాంగిల్లో మనం చూస్తే ఈ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనేది సోషల్ చేంజ్ అనే యాంగిల్ చూస్తే యంగ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ యంగ్ పీపుల్ ఆర్ కీ ఏజెంట్స్ ఫర్ సోషల్ చేంజ్. Dear friends, during the last 10 years, I have done some meaningful work for my village through my small activities, social service and whatever you call it. I have done something for my village. Dear guys, many of the villagers are illiterate, so they don't have any kind of interest to do these kind of works. కొన్నిసార్లు నాకు సహాయం అందుతుంది, హ్యాండ్ హోల్డ్ హెల్ప్ అనేది. కొన్నిసార్లు
I do my work myself alone. Dear friends, I think eradication of poverty in rural areas and eradication of open defecation. I think these two are interrelated issues. How to eradicate open defecation in rural areas? What are the initiatives undertaken by sanitation teams అనేది చూస్తే మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి ఈ ఓపెన్ డెఫికేషన్ని ఎరాడికేట్ చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో. ముఖ్యంగా టాయిలెట్స్ ఫర్ ఆల్, అందరికీ టాయిలెట్స్ ఉన్నాయో లేవో చూడాలి. అండ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అంగన్వాడీ సెంటర్స్. అంగన్వాడీ సెంటర్స్ని, విద్యా సంస్థలని ఈ ఉద్యమంలో భాగం చేయాలి. దాదాపు నియర్లీ 8 lakh స్టూడెంట్స్ విత్ ఎ వ్యూ టు చేంజింగ్ దేర్ మైండ్ సెట్. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చదువురాని నిరక్షరాస్యుల మైండ్ సెట్ని మార్చేదానికి దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు పనిచేశారు అంటే మనం దాన్ని ఆలోచించాలి. ఎలాంటి బాధ్యత ఉంది అంగన్వాడీ ఇన్స్టిట్యూషన్స్ మీద కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కానీ. అదేవిధంగా న్యాచురల్ లీడర్స్, పంచాయత్ టీమ్స్. న్యాచురల్ లీడర్స్ అంటే ఈ సంఘ సేవ, సోషల్ సర్వీస్ మీద ఉండేటువంటి ఆసక్తితో పనిచేసే వాళ్ళు అనుకోవచ్చు. పంచాయత్ టీమ్స్, పంచాయతీ అధికారులతో కూడిన బృందాలు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది.